అనిరుద్ధాయ నమః. దేవతలు ప్రార్థన చేశారు దధీచి మహర్షిని. దధీచి మహర్షి చెప్తున్నాడు, దేహం మీద చాలా ఆశ కదా, కానీ ఆ వృద్ధాప్యం వచ్చి ఇంకా చచ్చిపోతున్నాను, మూర్ఛ వచ్చినప్పటికీ జ్ఞానం పోయినప్పటికీ కూడా దేహం మీద ఆశ. ఆ మాటలు విని దేవతలు ఇలా అన్నారు, ఓ మహర్షి, మీరు భూతదయ పవిత్రమైన కీర్తి కలవారు, గొప్ప కీర్తి కలవారితో కూడా స్తుతించబడే గొప్ప పనులు చేసిన వారు మీరు. అలాంటి మహాత్ములైన మీ వంటి వారికి విడిచిపెట్టడానికి సాధ్యం కానిది ఏముంటుంది? నను స్వార్థపరో లోకో నవేద పరసంకటం యది వేదనయాచేత నేతినాహ యదీశ్వరః. లోకంలో జనులకు తాము చేసే పనే ప్రధానంగా ఉంటుంది. వారు ఇతరుల కష్టాలను తెలుసుకోరు. తెలుసుకుంటే వారు ఇతరులను ఈ విధంగా యాచించరు. దాత గొప్పవాడైతే ఇతరులు యాచించినప్పుడు కాదనుకోకుండా ఒప్పుకుంటాడు అన్నారు. అప్పుడు ఆయన వారితో, ఓ దేవతలారా, మీ నుండి ధర్మాన్ని తెలుసుకోవాలని ఇలా మాట్లాడాను. మీకోసమై నా ప్రియమైన దేహాన్ని విడిచిపెడుతున్నాను. ఈ దేహం ఎప్పుడో ఒకప్పుడు నన్ను విడిచిపెట్టేదే కదా. యో ధ్రువేణాత్మనాథ న ధర్మం న యశః పుమాన్ ఈహేత భూత దయయా సశోచ్యః స్థావరైరపి. ఓ ప్రభువులారా, ఏ మానవుడైతే భూతదయ కలిగి అనిత్యమైన దేహంతో ధర్మాన్ని ఆచరించి కీర్తిని సంపాదించకుండా ఉంటాడో అటువంటి వాడిని గురించి చెట్టు చేమలు కూడా శోకిస్తాయి. ఎంత బాగుంది చూసారా? ఏ జీవి అంటే మానవుడైతే భూతదయ కలిగి అనిత్యమైన దేహంతో ధర్మాన్ని ఆచరించి కీర్తిని సంపాదించుకోకుండా ఉంటాడు, అటువంటి వాడిని గురించి చెట్టు చేమలు కూడా శోకిస్తాయి. ఏతావా నవ్యయో ధర్మః పుణ్యశ్లోకైరుపాసితః యో భూతశోక హర్షాభ్యాం ఆత్మా శోచతి హృష్యతి. మానవుడు ప్రాణుల దుఃఖంతో తాను కూడా దుఃఖాన్ని, వాటి సుఖంతో తాను కూడా సంతోషాన్ని పొందాలి. పవిత్రమైన కీర్తి కలవారు ఆచరించే నశించని ధర్మం ఇదే. ధనము, బంధువులు, దేహము అనేవి క్షణకాలంలో ముక్కలే పోతాయే కానీ పురుషార్థానికి పనికిరావు. ఇవి ఇతరులకు మాత్రమే పనికి వస్తాయి. అయ్యో మానవుడు వీటితో పరోపకారం చేయకపోవటం ఎంతటి దైన్యం, ఎంతటి కష్టం అని ఆయన పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీహరి యందు మనస్సును లీనం చేసి దేహాన్ని విడిచిపెట్టాడు. పరమాత్మతత్వం తెలిసిన దధీచికి కర్మబంధం నాశమైపోయింది. ఆయన ఇంద్రియాలను, ప్రాణాలను, మనస్సును, బుద్ధిని వశం చేసుకొని సర్వోత్తమమైన చిత్త ఏకాగ్రతను పొందాడు. అంతకన్నా పరిశుద్ధమైన దేహం ఇంకెక్కడా లేదు. అంత శక్తివంతమైన దేహం, ఈ యుగంలో అంతా కలిగినటువంటి ఈ దేహం, దేవతలకు పనికొచ్చేటువంటి దేహం, అంతకన్నా భాగ్యం ఉంది. జీవుణ్ణి భగవంతునిలో ఐక్యం చేసేశాడు. ఈ దేహం జారిపోయిన విషయం కూడా తెలియలేదు ఆయనకు. తర్వాత విశ్వకర్మ దధీచి మహర్షి యొక్క ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేశాడు. దేవేంద్రుడు ఆ వజ్రాయుధాన్ని ధరించి, అంత శక్తి ఉంది ఆ ఎముకలలో, ఆ వెముకను చూస్తే పాపిష్ఠుడు నాశనం కాలిపోతాడు, అట్లా ఉంది.
ఆ వజ్రాయుధాన్ని ధరించి భగవంతుడి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ గొప్ప ఏనుగును అధిరోహించి ప్రకాశించాడు ఇంద్రుడు. దేవతలు ఆయనను అనుసరించారు. మహర్షులు ఆయనను స్తుతించసాగారు. మహర్షులందరూ వచ్చారు, ఎందుకంటే అక్కడ పెద్ద మహర్షి చేతిలో ఉన్నాడు కదా, అందుకని. అప్పుడు ఇంద్రుడు ముల్లోకాలను ఆనందింపజేస్తున్నాడా అన్నట్లుగా ఉన్నాడు. వృత్రుడు రాక్షస నాయకులతో కలిసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటువంటి వజ్రాయుధం తయారవుతుందని వృత్రుడికి ఏం తెలుసు? ఎన్ని వరాలు పొందాడో బ్రహ్ముడితో ఇప్పుడు అర్థమవుతుంది. రుద్రుడు యముడిపైకి వెళ్ళినట్టుగా కోపించిన ఇంద్రుడు వృత్రుడిని సంవధించటానికై వేగంగా వెళ్ళాడు. అప్పుడు ఆ మొదటి మహాయుగంలో, త్రేతాయుగం ప్రారంభంలో నర్మదా తీరం వద్ద దేవతలకు రాక్షసులతో భయంకరమైన యుద్ధం జరిగింది. మొదటి యుగం. ఆ యుద్ధంలో ఇంద్రుడు వజ్రాన్ని పట్టుకొని రుద్రులు, వసువులు, ఆదిత్యులు, అశ్వినీ దేవతలు, పితృదేవతలు, అగ్ని, మరుత్తులు, రుభువులు, సాధ్యులు, విశ్వదేవతలతో కలిసి శోభించాడు. భూలోకానికి రావటం కానంటే రాక్షసులకు భూలోకం కదా అప్పుడు. అందుకని భూలోకంలో దేవతలంతా దిగి ఇంత పెద్ద గొడవ అయిపోయిందిలేండి. వృత్రుడి నాయకత్వంలో నడుచుకుంటున్నటువంటి రాక్షసులు ఇంద్రుణ్ణి చూసి తట్టుకోలేకపోయారు. ఎక్కడి నుంచి వచ్చాడు మళ్ళీ పారిపోయినవాడు? అసలు మనం చూసే పారిపోయినవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? దైత్యులైన నముచి, శంభరుడు, అనర్వ, దిమూర్ధుడు, ఋషుభుడు, అంబరుడు, హయగ్రీవుడు, శంకుశిరసుడు, విప్రచిత్తి, అయోముఖుడు, పులోమ, వృషపర్వుడు, ప్రహేతి, హేతి, ఉత్కలుడు, సుమాలి, మాలి మొదలైన వారు దానవులు, యక్షులు, రాక్షసులు వేల సంఖ్యలో ఇంద్రుడు సేనానాయకుడిని త్రోసుకొని ముందుకు దూసుకుపోయారు. బంగారు ఆభరణాలు ధరించి గర్విస్తున్న ఆ రాక్షసులు సింహనాదం చేయసాగారు. అన్ని వైపుల నుండి వారు దేవతలపై శస్త్రాలను వర్షంలాగా కురిపించారు. అప్పుడు దేవతలు తమ చేతి ఒడుపుతో ఆ అస్త్రశస్త్రాల వర్షాన్ని ఆకాశంలోనే ముక్కలు ముక్కలు చేసేశారు. అనిరుద్ధాయ నమః.